అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ కాపవరం గ్రామంలో అయితే ఈరోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమం ఇక్కడ 4వ రోజు అయితే ఇక్కడ ఈ కాపవరం గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా జనసేన వైపు తెలుగుదేశం వైపు అయితే చూస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం జనసేన రెండు ఒకటవటం చాలా సంతోషంగా ఉంది గ్రామస్తులకి. ప్రతి ఒక్కరు మేము సైతం జనసేన గ్లాసుకు ఓటేస్తామని ప్రతి ఒక్కరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పరిస్థితులు మనకి ఎప్పటికప్పుడు మార్పు అనేది చెందక ఇక్కడ చాలామంది ప్రజలైతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏ విధంగానే ఇక్కడ నెరవేర్చలేదు. రాజానగరం నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది ఓన్లీ మనకి ఫ్లెక్స్లో పేపర్లో అయితే కనిపిస్తుంది, కానీ ఇక్కడ వీధుల్లో కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థలో కానీ అలాగే లైట్లు వీధి లైట్ల వ్యవస్థలో కానీ ఇళ్ల స్థలాల్లో కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ఏమాత్రము లేదు. అదేవిధంగా మనకి నిత్యావసర వస్తువుల్లో ముఖ్యమైనది ఏంటంటే మంచినీళ్ళు. ఇక్కడ మంచినీళ్ళు ప్రాబ్లం అయితే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారేళ్ళ మంచినీళ్ళు దొరక్క ఇక్కడ పెద్ద పెద్ద గోతులు తీసుకుని 4 మెట్లు పెట్టుకుని ఆ గోతుల్లో దిగి ఇక్కడ మంచినీళ్ళు అయితే పట్టుకోవడం జరిగింది. ఇక్కడ గోదావరి తీర ప్రాంతం ఇదైతే గోదావరి ఇక్కడ దగ్గరగా ఉన్నప్పటికీ ఇక్కడ గోదావరి జలాలు అనేది ఇక్కడ శాంక్షన్ అయ్యింది అని చెప్తున్నారు, కానీ ఇప్పుడుకొచ్చి ఇక్కడ వాటర్ అనేది లేదు. మేము మంచినీళ్ళ కోసం అని ధర్నా చేస్తే 200 కోట్లు ఇక్కడ శాంక్షన్ అయిందని ఓన్లీ పేపర్లో చూపించి పట్టుకెళ్ళిపోయారు తప్ప 200 కోట్లు ఏమైనది ఇప్పటి వరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ అభివృద్ధి లేదు. మంచినీళ్ళు వ్యవస్థలో అయితే ఇక్కడ తీవ్రంగా ఇక్కడ జనాలు అయితే ఇబ్బంది పడుతున్నారు మంచినీళ్ళకైతే. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి మీటింగులు పెట్టి పేపర్లు చూపించారు తప్ప ఇక్కడ ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు అన్నది ఆ ప్లేస్ కూడా ఇక్కడ ప్రజలకైతే చూపించడం జరగలేదు. అలాగే ఇక్కడైతే నిరుద్యోగులు పిల్లలు ఇక్కడ కూలి పనులకి వెళ్ళి ఇక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవడం జరిగింది. వాళ్ళు నిరుద్యోగ వ్యవస్థ అనేది ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఉద్యోగాలు లేక డిగ్రీలు చదివి ఇళ్లకే పరిమితమై తల్లిదండ్రులు ఏదైతే పనికి వెళ్తున్నారో పిల్లలు కూడా అదే పనికి వెళ్తున్నారు. ఇంత చదివి తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించి తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు పనికి వెళ్ళటం కూడా తల్లిదండ్రులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలయికతో ఇక్కడ మార్పు చెందుద్ది, 2024లో డెవలప్ అనేది మనకు కనపడుద్ది అనే ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అయ్యా, ఈరోజు జనసేన తరఫున నేను ఒక వాయిస్ అవడానికి వచ్చానండి. ఎందుకంటే నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నేను ఈరోజు వరకు కూడా ఒక 4 డిఏలు మాకు బాకీ ఉన్నారు. ఒక్క డిఏ కూడా ఈరోజు వరకు ఇవ్వలేదు. రివర్స్ పిఆర్సీ అని పెట్టి మాకు 24% ఫస్ట్ ఐఆర్ఎన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఆ వెనక్కి తీసుకొచ్చినటువంటి డిఏ కూడా మాకు ఇవ్వటం కూడా జరగలేదు. డిఏలు ఇమ్మంటే మీకు ఏదో దాంట్లో కలిపేసాం దీంట్లో కలిపేసాం అని చెప్తున్నారు. అది చాలా అన్యాయం అండి. మేము ఒక్కళ్ళమే కాదు, ఈ వేళ అయినా ఎంప్లాయీస్ తరఫున అందరూ కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. రిటైర్డ్ టీచర్స్ అవనాయి, రెగ్యులర్ టీచర్స్ అవనాయి, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ అవనాయి, తర్వాత అంగన్వాడీ టీచర్స్ అవనాయి. అంగన్వాడీ టీచర్స్ స్ట్రైక్ చేస్తున్నారండి. ఎందుకు చేస్తున్నారని చెప్పమానండి. ఈ రోజు వరకు ఇంతకాలం చేసే అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే వాళ్ళు పనిచేసేటటువంటి ఆఫీసులన్నీ కూడా తాళాల బదులు కొట్టి మళ్ళీ ఏదో పెడతారటండి. ఏం తింటారండి వాళ్ళు? పిల్లలకి ఏం పెట్టగలరు? వాళ్ళు ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా ఆశ అనుకుంటున్నాం. రెండోది ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయీస్ తరపున ఎవ్వరూ కూడా ఏ ఒక్కళ్ళు కూడా బాగుపడే పరిస్థితులు ఏం కనపట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేటటువంటి కష్ట నష్టాలు ఏ ప్రభుత్వంలోనూ మేము అనుభవించలేదండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మాకు కావాల్సినవి అన్నీ కూడా హక్కులు, మాకు ఇవ్వవలసినటువంటి హక్కులు ఒక్కడు కూడా చేయకుండా ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారు. నవరత్నాలు అనేటటువంటిది ఇవ్వడం మంచిదే అందరికీ కూడా, కానీ ఎవరికి ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు అనేటటువంటిది ఈరోజు వరకు ఎవరికీ తెలియదండి. రెండోది ఏంటంటే మనకి ఈ ఎంప్లాయీస్లో కూడా అన్ని రకాలైన ఎంప్లాయీస్ ఉన్నారు. అది పైకి చెప్పుకోవడానికి లేదు. కొంతమంది ఎంప్లాయీస్ మాత్రమే చెప్పుకుంటున్నారు. నేను ఇంచుమించులో టీచర్గా రిటైర్ అయ్యి ఇంచుమించులో 8 సంవత్సరాలు అవుతుందండి. మేము ఈ రోజు వరకు చాలా కష్ట నష్టాలు కూడా అనుభవించామని కూడా మీ అందరూ సభాముఖంగా తెలియబడుతున్నాం. రెండోది ఏంటంటే ఈ జనసేన తరఫున మేము తిరగడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిపి కూడా పనిచేస్తున్నామండి. ఈ రెండింటిలో పనిచేయటం వల్ల ఇప్పుడు వైసీపీని ఓడించాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా మేము జనసేన వరకు తిరుగుతున్నాం. మేము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వైసీపీ వారు ఇచ్చినటువంటి ప్రోద్బలాలన్నీ కూడా ఒక్కడు కూడా పనిచేయలేదండి మాకు.
అన్ని రకాలైనటువంటి నష్టాలు ఉంటాం, కష్టాలు ఉంటాం, అనుభవిస్తూ ఉన్నాం మేము. తర్వాత ఏంటంటే ఇది ఏదోలాగా అంగన్వాడీ వర్కర్స్ చేసినటువంటి స్ట్రైక్ని అది కాల్ ఆఫ్ చేయడానికి కూడా వాళ్ళు పూర్తిగా ఏ విధంగానూ స్పందన కూడా చూపించట్లేదు. ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా పైకి చెప్పకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత మిగిలిన ఎన్జిఓస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అన్ని రకాలైనటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. కాబట్టి దాని గురించి తప్పనిసరిగా ఈ యొక్క జనసేన వస్తే మాకు ఒక న్యాయం జరుగుద్ది అనేటటువంటి భావన మీద మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క వినతిని తెలియపరుచుకుంటూ ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి కార్యక్రమంలోని జనసేన తరపున పాల్గొంటామని సభాముఖంగా మేము తెలియపరచుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన.